హాయ్ అండి, నమస్తే అందరికి. ముందుకి మంచిగా కేవలం మెయిన్ రోడ్ కి 100 మీటర్స్ దూరంలోనే, బస్ రూట్ కి మనకి 100 మీటర్స్ దూరంలోనే మంచి లొకేషన్ లో మనకి G+1 అల్ట్రా సూపర్ డీలక్స్ ప్రీమియం క్వాలిటీ లుకింగ్ పర్ఫెక్ట్ గా అన్ని మ్యాచ్ అయినటువంటి 100 గజాలలో కట్టిన G+1 ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. దీని గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనే దాని గురించి మీరు మొత్తం వీడియో మొత్తం చూడండి. లోపల ఇంటీరియర్ లో మనకి అసలు లోపల కన్స్ట్రక్షన్ చేసిన క్వాలిటీ కానీ, లోపల యూజ్ చేసిన మెటీరియల్ కానీ, మంచి ప్లానింగ్ కానీ, లోపల చేసినటువంటి డిజైన్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా చేశారు. మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. మనకి వచ్చేసి మనకి మీ హౌస్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. మీకు ఎవరికి అలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇచ్చే అవసరం అయితే లేదు. మీకు డైరెక్ట్ వీడియోలో ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొచ్చేదాన్ని నేను మీ నుంచి కోరుకునేది, ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఈ హౌస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో కేవలం 92 lakhs లో విత్ నెగోషియబుల్, డెఫినెట్ గా స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక ఈ హౌస్ గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా ఈ హౌస్ ఎలివేషన్ చూడండి. చాలా అంటే చాలా ప్రీమియం లుక్, గోల్డ్ కలర్ అని మనకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ కలర్స్ వేయడం కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే హౌస్ డిజైన్ చేశారు. పర్సనల్ గా నా ఒపీనియన్ చాలా అంటే చాలా బాగుంది హౌస్. మీరు మిస్ అవ్వద్దు, చాలా మంచి ప్రాపర్టీ. మొత్తం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం. హౌస్ మొత్తం చూసే ముందు మనకి హౌస్ ముందు వచ్చేసరికి మనకి 25 feet రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది. అలాగే చూస్తున్నారు కానీ ఈ హౌస్ 100 square yards లో 18x50 సైజ్ అయితే కాదు. మనకి చాలా మంచి డైమెన్షన్స్ 20x45 డైమెన్షన్స్ 100 square yards లో చాలా తక్కువగా అరుదుగా దొరుకుతుంటాయి. ఈ డైమెన్షన్స్ 20x45 డైమెన్షన్స్ లో మనకి కింద 2 BHK పైన 2 BHK విత్ కార్ పార్కింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక సరౌండింగ్ కన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఇగోండి చూడండి, మంచిగా మొత్తం హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అయి ఉన్నాయి. మనకి ఇక్కడ కూడా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా ఉన్నది. మంచిగా వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నటువంటి ఏరియాలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. మనకి మెయిన్ రోడ్ కి 100 feet రోడ్, చర్లపల్లి రైల్వే స్టేషన్ కి వెళ్ళేటువంటి 100 feet మెయిన్ రోడ్ కి జస్ట్ కేవలం 100 meters దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి చర్లపల్లిలో ఉంది. చెంగిచెర్ల ఎక్స్ రోడ్ నుంచి మనకి చర్లపల్లికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇక ఫస్ట్ ఈ హౌస్ మొత్తం అయితే చూసేద్దాం, తర్వాత మిగిలిన అన్ని వివరాలు కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే హౌస్ చూసేద్దాం పదండి. ఇక మనం కార్ పార్కింగ్ లోకి ఎంటర్ అయినట్లయితే చూడండి, మనకి పెద్ద ప్రీమియం కార్ కూడా పెట్టుకోవచ్చు, ఫార్చునర్ కూడా పెట్టుకోవచ్చు. అంత స్పేషియస్ గా అయితే మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంది. అలాగే మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ కి ఉన్నటువంటి దిమ్మెలు కూడా చూడండి, మంచిగా కూడా చూడండి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ గేట్ కూడా జనరల్ గా అందరూ పెట్టేదానికన్నా ఆల్మోస్ట్ 60 to 70% ఎక్స్ట్రా కాస్ట్ తోటి మనకి బిల్డర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పార్కింగ్ నుంచి ఇక్కడ మనకి అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చినా యూజ్ చేసుకోవడానికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు బయట వచ్చేసి స్టెప్స్ దగ్గర. అలాగే ఇక ఈ కార్ పార్కింగ్ లో మనకి ఇక్కడ పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి పిల్లర్ కి చూస్తున్నారు ఎంత ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి మనకి టైల్స్ ని అయితే ఫిట్ చేశారో. ఇక మనకి ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉందో చూడండి, మొత్తం ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారనమాట. క్వాలిటీ విషయంలో ఈ సార్ ఎక్కడా మనకి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి ఇండియన్ టేక్ వుడ్ తోటి డోర్ సైజ్ కూడా మనకి మంచి సైజ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక దీని పక్కన ఉన్నటువంటి టైల్స్ కూడా చూడండి, చాలా అందమైన టైల్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇక మనం ఈ మెయిన్ డోర్ పక్కన ఉన్నటువంటి గల్లీ చూసుకున్నట్లయితే యాజ్ పర్ నామ్స్ ప్రకారం 2 feet గల్లీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక ఇక్కడ మనం లోపల మెయిన్ ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అయిపోయినట్లయితే మనం ఇది వచ్చేసి హాల్ స్పేస్ లో ఉన్నామండి. చూస్తున్నారుగా మంచి స్పేషియస్ గా హాల్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఇగోండి ఇక్కడ జస్ట్ మనం ఏదన్నా మంచిగా అందంగా డిజైన్ చేసుకోవడానికి ఫ్లవర్ పాట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు, లేదా టీవీ పెట్టుకోవాలనుకున్నా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటైతే డిజైన్ చేశారు విత్ గ్రానైట్ ఫినిషింగ్ తోటి.
అలాగే ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ కూడా టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. చూస్తున్నారుగా మనకి ఆల్మోస్ట్ 90 ఇంచెస్ టీవీ కూడా ఫిక్స్ చేసుకునేంత స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. ఈ ప్రొవిజన్ చుట్టూ మనకి ఇవ్వండి చూస్తుంటే బ్లాక్స్ గా డివైడ్ చేసి మనం ఏదైనా ఫ్లవర్ పాట్స్ కానీ ఏవైనా అందంగా డిజైన్ చేసుకునే ఫ్లవర్ బొకేస్ కానీ డిజైన్ చేసుకొని పెట్టుకునే దానికి ఊఫర్లు పెట్టుకునే దానికి అయితే డిజైన్ చేశారు. ఇక ఈ హాల్లో ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అనమాట. ఎల్ఈడి లైట్స్ కూడా సూపర్ గ్రేడ్ నెంబర్ 1 క్వాలిటీ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ అండి. ఈ డైనింగ్ సెక్షన్ కూడా ఈజీగా ఒక 6 టేబుల్స్ చైర్ కూడా ఈజీగా మనం ఇక్కడ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా మనం కిచెన్ కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. చూడండి మనకి 4-5 అయినా ఈజీగా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది. ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే పక్కనే ఒక సమ్ గ్యాప్ అనేది ప్రొవైడ్ చేసి మనకి చిన్న పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం మంచి నెంబర్ 1 గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారనమాట. కింద వచ్చేసరికి మనకి కబోర్డ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. ఇక మనకి పైన కూడా చూడండి ఒక 2 సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మొత్తం యాంటీ డస్ట్ సంబంధించి మనకి ఎలాంటిది జిడ్డు అలాంటివి వండుకోకుండా మంచి క్వాలిటీ టైల్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. ఇక మనం దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 బెడ్రూమ్లు కూడా చూసేద్దాం. ఫస్ట్ గా మనం అయితే మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వీళ్ళు ఈ సార్ వాళ్ళు మనకి మాస్టర్ బెడ్రూమ్ కి మామూలుగా లోపల పెట్టేటువంటి పార్టీషన్ డోర్స్ కూడా మనకి ఏవైతే పీవీసీ డోర్స్ ఉన్నాయో కూడా ఇవి కూడా చూడండి చాలా మంచి క్వాలిటీ డోర్స్. జనరల్ గా బిల్డర్లు పెట్టే వాటికంటే ఈ హౌస్ మొత్తం జనరల్ గా బిల్డర్స్ పెట్టే వాటికంటే ఆల్మోస్ట్ 50 to 60% ఎక్స్ట్రా అమౌంట్ తోటి మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చెప్తున్న వాటికన్నా ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 6 lakhs వేరియేషన్ తోటి అయితే మనకి ప్రెసెంట్ చెప్తున్నారు. అది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. ఇక ఇది చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈజీగా ఒక పెద్ద సైజ్ బెడ్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మనకి అలాగే సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, మనకి బీరువా ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కానీ మంచిగా మనకి విండో మొత్తం గ్రిల్ తోటి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మంచిగా ఇవ్వండి టైల్స్ ఫినిషింగ్ తోటి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఈ బాత్రూమ్ పైన వచ్చేసరికి మనకి లో రూఫ్ అనేది ఉందన్నమాట. ఇక్కడ ఏమైనా పాత వస్తువులు కానీ సామాన్ అనేది జమాయించుకోవడానికి అక్కడ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. అలాగే ఈ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఎల్ఈడి లైట్స్ విత్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. మనకి పెయింటింగ్ మాత్రం నెంబర్ 1 క్వాలిటీ, ప్రతి ఒక్కటి దీంట్లో వాడిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా నెంబర్ 1 క్వాలిటీ తోటి అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు మనం వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాము. ఇది కూడా మనకి మంచి స్పేషియస్ గానే ఉంది. చూస్తున్నారు కండి మనకి 20 into 45 డైమెన్షన్స్ లో మంచిగా ఇక్కడ చూడండి ఒక 2 డబుల్ కాట్ బెడ్ కూడా ఇక్కడ మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్ పెయింటింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా మంచి వాల్ పెయింటింగ్ అయితే డిజైన్ చేస్తారు, చాలా అందంగా ఉంది. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ స్పేస్ ఏదైతే ఉందో మనకి 3 feet గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ కి మొత్తం 2 వాటర్ సంపులు అనేవి ఇవ్వడం జరిగిందండి. మనకి బోర్ కూడా నెంబర్ 1 బోర్ వేశారు. మనకి అందరూ 1 HP అలాంటిది వేస్తారు. ఇది 1.5 HP మంచి క్వాలిటీ ఉన్నటువంటి బోర్న్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారుగా ఇక్కడ ఒక చిన్న కామన్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఇక మనకి యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి సైడ్ వాస్తు ప్రకారం మనకి స్పేస్ అనేది లీవ్ చేసేసి మన గ్రౌండ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కూడా వెళ్ళి పూర్తిగా చూసేద్దాం పదండి. చూస్తున్నారు కండి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK దగ్గరకు అయితే వచ్చేసాము. మనకి మెయిన్ డోర్ కూడా చూసుకున్నట్లయితే ఇండియన్ టేక్ వుడ్ డోర్ సైజ్ చూడండి మంచి సైజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి డోర్ కూడా మనకి ఇండియన్ టేక్ వుడ్ డోర్ తోటి అయితే చేశారు. మంచిగా మనకి పాలిష్ కూడా పెయింటింగ్ కూడా అయిపోయింది పూర్తిగా కంప్లీట్ గా. ఇక మనకి బాల్కనీలో వచ్చేసరికి ఇగోండి చూస్తున్నారుగా ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మెయిన్ డోర్ చుట్టూ మంచి ప్రీమియం లుక్ టైల్స్ అయితే డిజైన్ జరిగింది. అలాగే ఈ మెయిన్ డోర్ కి చుట్టూ కూడా మంచిగా టేక్ వుడ్ తోటి ఉన్నటువంటి బీడింగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా కాస్ట్లీ ఐటమ్స్ మాత్రమే ఈ హౌస్ లో యూజ్ చేయడం జరిగింది. మనకి సిమెంట్ పరంగా అయినా స్టీల్ పరంగా అయినా పెయింట్స్ పరంగా అయినా డోర్స్ పరంగా అయినా ప్రతి ఒక్కటి దీంట్లో వాడిన ప్రతి ఒక్క ఐటము ఆల్మోస్ట్ జనరల్ గా బిల్డర్స్ పెట్టేదానికన్నా 50 to 60% ఎక్స్ట్రా
మనకి ప్రైస్ అనేది పెట్టి మంచి క్వాలిటీ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇక లోపలికి వెళ్ళి మనం హౌస్ పైన ఉన్నటువంటి 2 BHK కూడా చూసేద్దాం. కింద ఉన్న దానికన్నా పైన ఉన్నటువంటి చాలా అంటే చాలా స్పేషియస్ గా వచ్చింది. చూస్తున్నారుగా మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు ఎంత ప్రీమియం లుక్ వాల్ పెయింటింగ్ అయితే డిజైన్ చేశారో చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మంచిగా ఇక్కడ కూడా ఒక సోఫా సెట్ వేసుకోవచ్చు. మనకు ఒక టీ పాయ్ లాగా బట్టి మార్నింగే మనకి న్యూస్ పేపర్ చదువుకుంటూ టీ తాగుతూ కూడా మనం హ్యాపీగా ఇక్కడ ఉండడానికి మంచి స్పేషియస్ గా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ ఇచ్చారు. ఇక మనం మెయిన్ ఇక్కడ కనుక ఎంటర్ అయిపోయినట్లయితే మనకి టీవీ యూనిట్ చూడండి చాలా అంటే చాలా ప్రీమియం గా అందంగా అయితే డిజైన్ చేశారు టీవీ యూనిట్. ఇక మనకి కింద కూడా చూడండి అసలు మంచి ప్లానింగ్ చూడండి. మనకి ఊఫర్స్ అయినా దీనికి సంబంధించిన ఏవైనా మనకి అందంగా డిజైన్ చేసుకోవడానికి కూడా మంచి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి మొత్తం కింద పైన వచ్చేసి మనకి ఈ 4 BHS కి మొత్తం ఉన్నటువంటి మనకి విండోస్ ప్రతి ఒక్కటి కూడా గ్రిల్ తోటి మనకి UPVC విండోస్ తోటి లోపల ఉన్నటువంటి ఒక దోమల లాంటివి కూడా బయటికి రాకుండా మనకి జాలీని కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక ఫస్ట్ గా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కాండి మంచి స్పేషియస్ గానే ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి మనకి ఇగోండి దీనికి ఈస్ట్ ఫేస్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఈస్ట్ ఫేస్ డోర్ లో చూసుకున్నట్లయితే మనకి ఇగోండి 2.5 feet గల్లీని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇగోండి చూస్తున్నారు యాజ్ పర్ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నది మొత్తం ఎవ్రీథింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే మనకు ఒక చిన్న కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక మనం లోపల ఉన్నటువంటి కిచెన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి. చూస్తున్నారు కాండి ఇప్పుడు మనం ఇక్కడ కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ వచ్చేసి జనరల్ గా అందరూ పార్టీషన్ అని జస్ట్ మనకి కొంచెం గ్యాప్ ఇచ్చేసి కడుతుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు సపరేట్ గా డిజైన్ చేశారనమాట. పూజ రూమ్ డివైడ్ చేసి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చూస్తున్నారుగా దీంట్లో ఉన్నటువంటి వాల్ పై వేసినటువంటి టైల్స్ కూడా మంచి ప్రీమియం టైల్స్. మనకి ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కి కట్టిన పూర్తి గ్రానైట్ కూడా చూడండి చాలా మంచి క్వాలిటీ గ్రానైట్. వీళ్ళు జనరల్ గా బిల్డర్ వాడే గ్రానైట్ కన్నా డబల్ క్వాలిటీని అయితే మెయింటైన్ చేశారు ఈ గ్రానైట్ విషయంలో. అలాగే మనకి ఇక్కడ కిచెన్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్ షేప్ లో చాలా అంటే చాలా పెద్ద కిచెన్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారుగా ఇక్కడ ఈజీగా ఒక 3 members అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇగోండి మనకి సింక్ తోటి మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. మనకి విత్ టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేశారు. ఇక మనం ఈ ప్లేస్ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ సెక్షన్ అని 6 tables చైర్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక చిన్న షింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మామూలుగా జనరల్ గా అందరూ అనేది PVC డోర్ల కన్నా ఈ పైన ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోర్ ఏదైతే ఉందో చూడండి చాలా అంటే చాలా అందంగా మంచి క్వాలిటీ డోర్లు అయితే మెయింటైన్ చేశాడు. ఇంకా ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ కనుక చూసుకున్నట్లయితే కింగ్ సైజ్ బెడ్ చాలా అంటే చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి వాల్ పెయింటింగ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సెలెక్షన్ అండి. ఇది చాలా అంటే మీకు ఒకసారి విజిట్ చేయండి. హౌస్ మాత్రం అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అయితే చూడండి. ఇక్కడ మనకి సెల్ఫ్లు చూస్తున్నారుగా మంచిగా కబోర్డ్స్ కట్ చేసుకోవడానికి వెల్ ప్లానింగ్ తోటి అయితే సెల్ఫ్లను అయితే డిజైన్ చేశారు. మనకి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ కి ఇక్కడ ఆపోజిట్ లో మనకి ఇక్కడ చూడండి మనకి ఈ బెడ్రూమ్ కి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి లో రూఫ్ పాత సామాన్ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా లో రూఫ్ కూడా ఉంది. చూసారు కంటే హౌస్ మొత్తం వెల్ ప్లానింగ్ తోటి 100 square yards లో సూపర్ గా మంచి క్వాలిటీ తోటి చాలా అందంగా డిజైన్ చేసి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారో మీరే చూసారు కదా. మరి ఇక ఆలస్యం ఎందుకంటే ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ కి అయితే కాల్ చేసేసినట్లయితే దగ్గరుండి మీకు హౌస్ చూపిస్తారో నచ్చితే డైరెక్ట్ ఆయనతోనే మీరు డీల్ చేసుకోవచ్చు. ఎవరికి ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు. ఇలాగే మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోను వాళ్ళకైతే షేర్ చేసి మన ఛానల్ అయితే రిఫర్ చేయగలరని కోరుకున్నాను. ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి కేవలం మనకి 100 square yards లో గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 BHK తోటి
మనకి మొత్తం 92 lakhsకే ఈ హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి చర్లపల్లి నుండి చెంగిచెర్ల నుండి చర్లపల్లికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ దానికి వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది. ఈ హౌస్ నుండి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి జస్ట్ కేవలం 10 నుంచి 11 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందన్నమాట. ఈసీఐఎల్ క్రాస్ రోడ్కి వచ్చేసరికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అలాగే హబ్సిగూడకు వచ్చేసరికి కేవలం 9 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి కేవలం 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9కి వచ్చేసరికి కేవలం మనకి 4.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి మనకి వరంగల్ హైవే మనకి ఎక్స్ రోడ్ ఏదైతే ఉందో మనకి అక్కడికి వచ్చేసరికి కేవలం ఒక 3.5 to 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ సరౌండింగ్స్ లో వాటర్ విషయంలో ఎటువంటి సమస్య లేదండి. క్లియర్ గా మనకు బోర్ కూడా వేసింది, 2 వాటర్ ట్యాంకులు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హౌస్ కూడా మంచి హైట్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఈ యొక్క హౌస్ యొక్క స్లాబ్ హైట్ విషయం కూడా చూసుకున్నట్లయితే జనరల్ గా అందరూ బిల్డర్లు 10 ఫీట్లే పెడుతుంటారు. మనకి ఈ విషయంలో కూడా మనకి 11 ఫీట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. చాలా వెల్ ప్లానింగ్ తోటి వెల్ మేడ్ హౌస్ అండి. ఇది బ్యూటిఫుల్ గా కట్టారు. క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, ఎక్కడ చిన్న ఎయిర్ క్రాక్ కూడా లేదు. హౌస్ మొత్తం చూశాను. మీరు ఇంత మంచి క్వాలిటీతో మీరు సొంతంగా కట్టించుకున్నా మీరు ఇంత మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేసుకోలేరని నా అభిప్రాయం. ఇలాంటి మంచి హౌస్ అయితే మీరు మిస్ అవ్వద్దు. ఈ హౌస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా వాట్సాప్లో మెసేజ్ చేసినా సరిపోతుంది. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.